న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. కోట్లాది రూపాయల ఆస్తి, బంగారం, నగదు తీసుకుని తమను వేధిస్తూ చంపేస్తానని బెదిరిస్తున్న కొడుకులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జరిగింది. సోమవారం జిల్లా కలెక్టర్కు ఉయ్యూరు చెందిన తల్లిదండ్రులు తమ కొడుకులు వేధిస్తున్నారని, చంపేస్తానని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వాళ్ళని అటాక్ చేస్తున్నారు. నా పేరు సూరిబాబు, ఇంద్రేసి సూరిబాబు, కాటూరు, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా. నేను కోవా వ్యాపారం, సున్నుండి వ్యాపారం మాది. వాళ్ళని చదువు లేకపోయినా నాకు ఇద్దరు పిల్లల్ని బీటెక్, ఎంటెక్ చెప్పించి వాళ్ళకి మంచి పొజిషన్ నుండి 10 కార్లు కొనిపెట్టి 1,30,00,000 పెట్టి ఇల్లు కట్టి, ఒక స్థలాలు, బంగారం 22 తోలాల బంగారం, 20 లక్షల క్యాష్ మొత్తం తీసుకొని రేత్రిపూట 11, 12 ప్రాంతంలో అందరూ పడుకున్న టైంలో వచ్చి మమ్మల్ని ఇద్దరిని అటాక్ చేసి నన్ను కొడతాం 2 సార్లు 3 సార్లు అటాక్ కొట్టడం చేశారు. చేసిన తర్వాత కారుతో కూడా గుద్దిచ్చారు. ఉయ్యూరు తోటలవల్లూరు రోడ్లో ఆ కారుతో గుద్దిస్తే అక్కడ కేసు పెట్టాము. సిఐ గారు వాళ్ళందరి సమస్యలో ఒప్పుకొని మమ్మల్ని ఇద్దరు భార్యాభర్తలు మాయ చేసి మేము కరెంట్కి రెప్పలా చూసుకుంటామని చెప్పి మమ్మల్ని ఆ కేసు నౌకదాల్లో కేసు కొట్టించేసి మళ్ళీ 25 రోజుల తర్వాత మళ్ళీ మోసం చేసి మళ్ళీ మాకిద్దరికి చూడుకోకుండా డబ్బులు ఇవ్వకుండా మంచి డమ్మీ చేశాడు. ఏసీ గ్యాస్ పీకేశాడు, కరెంటు పీకేశాడు. మన ఉయ్యూరు రూరల్ స్టేషన్లో కేసు పెట్టాము. మళ్ళా తోటలవల్లూరు స్టేషన్లో కేసు పెట్టాము. కంకిపోడు సిఐ గారి దగ్గర నుండి ఇక్కడ జిల్లా ఎస్పీకి పెట్టి మాట్లాడడం జరిగింది. జిల్లా ఎస్పీ కంకిపోడు సిఐ గారికి రాసి ఆయన పిలిపించి అడిగితే కూడా అప్పుడు కరెంట్ ఇచ్చి మమ్మల్ని ఆ రోజున తప్పు అయిపోయిందని క్షమాపణ కోరి మళ్ళీ 2వ రోజున 3వ రోజున మళ్ళీ కారుతో గుద్దించడానికి ఎంటాడి నన్ను పట్టు ఎక్కడ తిరుగుతున్నారని జీపీఎస్ పెట్టి నన్ను ఈ లొకేషన్ పెట్టి కొడతానని చూస్తున్నారు సార్. నాకు దయచేసి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మాకు ప్రాణ భయం ఉంది. ఏ ఒక్క ప్రమాదం జరిగినా వాళ్ళదే బాధ్యత అనేసి మీ మీడియా తరఫు నుండి మీకు తెలియపరుచుకుంటున్నాను. నాకు న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. పలానా ఉయ్యూరు మాది, కాటూరు, ఉయ్యూరు మండలం, కాటూరు అండి మాది గ్రామం. మేము చాలా కష్టపడి పైకి వచ్చాం. మా భార్యని నాకు చదువు లేదు. చదువు లేకపోతే మా భార్య దగ్గర నేను లేనప్పుడు ఇల్లును, కార్లు, 10 కార్లు, నా ఇల్లు, స్థలము, బంగారము అన్ని తీసుకొని నన్ను చాలా అటాక్ చేస్తున్నారు. కారుతో కూడా గుద్దిచ్చారు సార్. ఇగో 6 గుట్లు పడ్డాయి సార్. మీ అబ్బాయిలు ఏం చేస్తారు? మా అబ్బాయిలు సెక్రటరియట్ లోను డ్రైవర్లు చేస్తారు సార్. కారు డ్రైవర్లు. ఆ కార్లు కూడా ఆఫీసులు పెట్టారు సార్. అక్కడి నుండి వాళ్ళ ఆఫీసర్లు ఉన్నారు, నా మంత్రులు ఉన్నారు, నా ఎమ్మెల్యేలు ఉన్నారు. నా చేతిలో నువ్వు వేలు ముద్రగాడు, నువ్వేం చేయగలుగుతావు? నేను నా చట్టమే నా చేతిలో ఉంది, గవర్నమెంటే నా చేతిలో ఉంది, పోలీసు వారు నా చేతిలో ఉన్నారు. నేను అవసరమైతే వాళ్ళందరిని కొనేస్తాను అని చెప్పి గంజా వ్యాపారం బాగా ఫుల్గా చేస్తున్నారు సార్. ఇద్దరు అన్నదమ్ములు. పేర్లు ప్రేమ్ కుమారు, పవన్ కళ్యాణ్ సార్. ఇగో ఈ టెర్రరిస్టులు అండి వీళ్ళు. కృష్ణా జిల్లాలో టెర్రరిస్టులు గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు. సెక్రటరియట్లో మాకు ఎదురు లేదు అనేది బాగా ఎర్రబీకుతున్నారు సార్. గవర్నమెంట్ని అందరూ అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఎదురు లేకుండా నువ్వు ఎవరితో చెప్పుకుంటావో, ఏ మీడియాని పిలుచుకుంటావో, ఎవడొస్తాడో నీ చూస్తాను అని చెప్పి సవాల్ చేస్తున్నారు సార్.